సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నా పేరు సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను నెక్స్ట్ వీక్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీల్ ప్లాన్స్ కూడా ఇస్తుంటాను. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అండి. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇప్పటి టాపిక్ వచ్చేసి బ్యాక్ పెయిన్. సో ఈ మధ్యలో బ్యాక్ పెయిన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది కదా. చూడండి, బ్యాక్ పెయిన్లో చాలా టైప్స్ ఉంటాయి. నార్మల్గా వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల, లేకపోతే పోస్చర్ కరెక్షన్ రాంగ్ అవ్వడం వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ ఒకటి, లేదా మనకి సయాటికా, డిస్క్ బల్జ్, ప్రాపర్గా ఏదైనా స్పైన్లో ఒక ప్రాబ్లం వస్తే వచ్చే బ్యాక్ పెయిన్ ఒకటి. ఇప్పుడు చూడండి, వెయిట్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ అనుకోండి, మీరు అన్ని ఆసనాలు చేయొచ్చు. అన్ని ఫస్ట్ బ్యాక్ పెయిన్కి సంబంధించిన యోగా కొంచెం ఎక్కువ చేసుకొని మిగతా అన్ని కూడా మీరు చేయొచ్చు. ఈ డౌట్ చాలా మందికి వస్తుంది. సో ప్రాపర్గా వినండి. ఎప్పుడైనా సరే డిస్క్ బల్జెస్ లాంటి, లేదా డిస్క్ ప్రాబ్లమ్స్, సయాటికా ప్రాబ్లమ్స్, స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో దానికి అన్ని ఆసనాలు అస్సలు చేయకూడదు. ఫస్ట్ కొన్ని ఆసనాలు, ఇప్పుడు నేను మీకు ఏవైతే ఆసనాలు చూపించబోతున్నానో అవి మాత్రమే చేసుకోవాలి. డైలీ అవే చేసుకోండి. 20 నిమిషాలు చేసుకోగలుగుతారా? 30 నిమిషాలు, అంతే. ఇవి మాత్రమే చేసుకోవాలి. ఇంతకంటే ఎక్కువ మీరు సూర్య నమస్కారాలు చేసేస్తాను, బెల్లీ ఫ్యాట్ చేసేస్తాను, వెయిట్ లాస్ సంబంధించి చేసేస్తాను అంటే కుదరదు. ఫస్ట్ మన ప్రాబ్లమ్స్ సెట్ అయ్యాక, ఒక రిలాక్సేషన్ రిలీఫ్ దొరికాక, అది కొన్ని మంత్స్ పడుతుంది. ఆబ్వియస్లీ మీకు తెలుసు సయాటికా పెయిన్, డిస్క్ బల్జెస్ పెయిన్ అనేది ఎంత హెవీగా ఉంటుందో. సో ఇవన్నీ చేసి రిస్క్ పెట్టుకోవద్దు. స్పెసిఫిక్ ఆసనాస్ మాత్రమే చేసుకోండి. వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల వచ్చే బ్యాక్ పెయిన్, లేదా నార్మల్ మనం ఆఫీస్లలో కూర్చొని మన పొజిషన్ కరెక్ట్గా లేక కూడా మనకి బ్యాక్ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. అలాంటి బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు మీరు ఏ ఎక్సర్సైజెస్ అయినా చేసుకోవచ్చు, అన్ని రకాల ఆసనాలు చేయొచ్చు. బట్ ఫస్ట్ రిలాక్సేషన్ ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు ఏదైనా బాడీ పార్ట్లో పెయిన్ వస్తుంది అంటే ఫస్ట్ దాని రిలీఫ్ కావాలి మనకి. సో అలా రిలీఫ్ కావాలి అంటే ఎలాంటి యోగా చేయాలి, అసలు ఎందుకు అలా అవుతుంది అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. సింపుల్ అండి. వెయిట్ వల్ల వచ్చేది అనుకోండి, మీకు తెలుసు, వెయిట్ని ఫస్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. దాని గురించి మనం కంపల్సరీ ఫుడ్ మార్చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు అదే మనకి పోస్చర్ ఇన్కరెక్షన్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ ఉంటుంది. మీరు అది సెట్ చేసుకోలేదనుకోండి, ఇంకా 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 ఎక్కువ అయిపోయి అది సయాటికా లాగానో, డిస్క్ బల్జ్ అవ్వడమో, లేదా ఇంకేదైనా ప్రాబ్లమో స్టార్ట్ అయిపోతుంది. అక్కడ దాకా తెచ్చుకోకండి. సో నార్మల్ పోస్చర్ ఇన్కరెక్షన్ వల్ల బ్యాక్ పెయిన్స్ అనేది ఎక్కువ అవుతుంది అని అనిపించగానే ఫస్ట్ రిలాక్సేషన్ తెచ్చుకోవడానికి పోస్చర్ కరెక్ట్గా చేసుకోవడం తీసేసుకోవాలి. అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ప్రాసెస్డ్ ఫుడ్స్, బయట బాగా జంక్ ఫుడ్స్, ఫుల్ సాల్టీ ఫుడ్స్ మనం తీసుకుంటాం. ఇప్పుడు జంక్లో ఏంటిది, బ్యాడ్ ఫ్యాట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది, అండ్ సాల్ట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అవేవి అస్సలు మంచిది కాదు. ఇన్ఫ్లమేషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది, బ్యాక్ పెయిన్ అనేది ఇంకా ఇంకా ఎక్కువ అయిపోతుంటుంది. మనం ఏమనుకుంటాం, అసలు బ్యాక్ పెయిన్కి ఫుడ్కి ఏం సంబంధం ఉంది అనుకుంటాం, కానీ చాలా ఇంపార్టెంట్. సో థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే, సింపుల్గా మంచి ఫుడ్ తీసుకోండి. ప్రోటీన్ రిచ్ ఉండాలి, అన్ని రకాలుగా ఉండాలి. ఇప్పుడు మీకు మిల్క్ ప్రోడక్ట్స్ పడట్లేవు అనుకోండి, మిల్క్ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేసి మరి కాల్షియం, ప్రోటీన్ కావాలి కదా, ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, చిక్ పీస్, కౌ పీస్, స్ప్రౌట్స్, ఇలాంటివన్నీ ఒకసారి దృష్టిలో పెట్టుకుని కరెక్ట్గా తినుకుంటూ ఇప్పుడు నేను చూపించే ఆసనాలు చేసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. సో ఫస్ట్ ఆసన వచ్చేసి, ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా, స్లోలీ ఇలా కంప్లీట్ రిలాక్స్ అయిపోండి. ఒకసారి కంప్లీట్ మొత్తం శవాసనం లాగా ఒకసారి 2 కాళ్ళు అటు ఇటు, 2 చేతులు పక్కకి, ఒక డీప్ ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్. ఇలా ఒకసారి ఒక 5 డీప్ బ్రెత్స్ ఇలా తీసుకున్నాక, స్పైన్ కొంచెం రిలాక్సింగ్ అనిపిస్తున్నప్పుడు స్లోలీ ఇప్పుడు 2 కాళ్ళు ఇలా పైకి హగ్ చేసేసుకుని, మనం ఎప్పుడైనా ఇప్పుడు పవన్ముక్త ఆసన చేసేటప్పుడు తల లిఫ్ట్ చేస్తాం కదా, నెక్ లిఫ్ట్ చేస్తాం. మనకి బ్యాక్ పెయిన్ బాగా ఉన్నప్పుడు ఏ లిఫ్టింగ్లో చేయకూడదు, ఓన్లీ ఇక్కడ నుంచే మనం రిలీఫ్ వస్తుంది మనకి. ఇలా స్లోలీ మనకి దగ్గరలో తెచ్చేసుకోండి. ఇలా మళ్ళీ స్లోలీ నార్మల్, మళ్ళీ ఒకసారి ఒక డీప్ ఇన్హలేషన్, ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ ఇప్పుడు ఈ నీస్ని, థైస్ని చెస్ట్ దగ్గరికి ఇలా తెచ్చేసుకోండి. ఇలా మళ్ళీ స్లోలీ ఒకసారి రిలాక్స్ అయిపోయి, మళ్ళీ సేమ్ ఒక డీప్ ఇన్హలేషన్ ఇక్కడ, సేమ్ ఎక్స్హేల్ చేసుకుంటూ సేమ్ మళ్ళీ స్లోలీ ఇలా హగ్ పొజిషన్లో వచ్చేసేయండి. ఇలా మళ్ళీ స్లోలీ కిందికి. ఇది ఎన్నిసార్లు చేసుకోవాలి, సేమ్ 5 టైమ్స్ రిపీట్ చేసుకోండి. 10 టైమ్స్ చేసుకునే టైం ఉంది, బాగా రిలాక్సింగ్ అనిపిస్తే 10 టైమ్స్ అయినా చేసుకోవచ్చు. గమనించుకోండి, కొన్ని ఆసనాలు బాగా రిలాక్సింగ్ అనిపిస్తే అవి ఎక్కువ సార్లు చేసినా మంచిదే. ఇప్పుడు
ఒక్క లెగ్ మాత్రమే లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేసేసుకొని ఇది ఇలా పట్టేసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఎక్స్హేల్ చేసుకుంటూ దీన్ని దగ్గరికి తెచ్చేసుకోండి స్లోలీ. ఇప్పుడు ఈ కాలు చూసారా కంప్లీట్ స్ట్రైట్ ఉండాలి, నీస్ అనేది స్ట్రైట్ ఉండాలి, ఇలా పెట్టకూడదు. మళ్ళీ స్ట్రైట్ పెట్టేసుకొని ఎంత వీలైతే అంతే దగ్గరికి తెచ్చేసుకోండి ఇలా. మళ్ళీ స్లోలీ ఇది వెనకాల పెట్టేసుకొని మళ్ళీ ఒక డీప్ ఇన్హలేషన్, ఎక్స్హేల్ చేసుకుంటూ సేమ్ మళ్ళీ ఇది కూడా ఇంతే ఇలా దగ్గరికి స్లోలీ మళ్ళీ సేమ్. ఇది ఎన్నిసార్లు చేసుకోవాలి? సేమ్ ఇటు లెగ్ మీద 5 times, ఇటు లెగ్ మీద కూడా 5 times. ఇప్పుడు చూడండి ఒకసారి నన్ను, కాళ్ళు 2 ఇలా దగ్గర పెట్టేసుకొని ఒకసారి ఫీట్ 2 ఇలా దగ్గరికి తెచ్చేసుకొని ఈ 2 కాళ్ళని మాత్రం స్లోలీ ఇలా సైడ్కి తిప్పేసుకోండి. ఈ 2 చేతులు ఇలా కంప్లీట్ స్ట్రైట్ పెట్టేసుకోండి ఇలా. మళ్ళీ సేమ్ స్ట్రైట్ వచ్చేసి మళ్ళీ ఒక డీప్ ఇన్హలేషన్, ఎక్స్హేల్ చేసుకుంటూ 2 కాళ్ళని స్లోలీ ఇలా. మళ్ళీ సెంటర్ జాగ్రత్తగా చేసుకోండి. మనకు రిలాక్సేషన్ కోసం చేస్తున్నాం. ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఫస్ట్ రిలాక్స్ చేసేసుకొని నీట్గా చేసేసుకోండి. ఇప్పుడు సేమ్ ఇదే స్లోలీ ఇలా 2 కాళ్ళు పైకి పెట్టేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇలా ఒకసారి ఇటు స్లోలీ మళ్ళీ ఇటు మళ్ళీ సెంటర్. సేమ్ ఇది కూడా 5 times అటు 5 times ఇటు రిపీట్ చేసుకోండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు అన్నిటికంటే చాలా మంచి ఆసన ఇది, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పోస్చర్స్. బ్రిడ్జ్ పోజ్ అంటారు, మన తెలుగులో అయితే సేతుబంధ ఆసన అంటారు. సో ఈ 2 feetని మనకి దగ్గరలో ఇలా తెచ్చేసుకొని ఈ పామ్స్ ఉంటాయి కదా మ్యాట్ మీద పెట్టేసుకోండి. మ్యాట్ మీద పెట్టుకున్నట్టయితే మనకి కరెక్ట్గా ఉంటుంది బాడీ ప్రెషర్ అనేది ఎగ్జాక్ట్లా. సో ఒక డీప్ ఇన్హలేషన్ ఇక్కడ తీసుకొని ఎక్స్హేల్ చేసుకుంటూ ఇప్పుడు ఇంతే లావట్ వచ్చింది అనుకోండి, ఇంతే లేపట్టండి. కాకపోతే స్లోలీ 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 ఇలా ట్రై చేయండి, ఎంత వీలైతే అంత పైకి. మళ్ళీ ఇంచ్ బై ఇంచ్ చాలా జాగ్రత్తగా మళ్ళీ కిందికి రావాలి ఇలా. మళ్ళీ సేమ్ ఒకసారి మొత్తం రిలాక్స్ అయిపోయి మళ్ళీ డీప్ ఇన్హేల్ కింద చేసేసుకొని ఎక్స్హేల్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. ఇది కూడా సేమ్ 5 times రిపీట్ చేసుకోండి. ఇది కూడా చాలా అంటే చాలా మంచిది. ఇప్పుడు స్లోలీ ఎప్పుడైనా సరే మనకు నడుము నొప్పి ఉన్నప్పుడు నేను మీకు చాలాసార్లు రిపీటేటివ్గా చెప్తాను ఈ విషయం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. సైడ్కి తిరిగి లేవండి. ఇమ్మీడియట్గా బెడ్ మీద నుంచి లేవడప్పుడు లేదా నార్మల్ ఎక్కడి నుంచైనా లేసేటప్పుడు సైడ్కి తిరిగి లేవాలి, స్ట్రైట్గా లేవకూడదు. బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ అవుతుంది, కొన్నిసార్లు అయితే మజిల్ పట్టేసుకుంటుంది. ఇప్పుడు స్లోలీ ఈ పొజిషన్లో వచ్చేసి 2 చేతులు ఇలా పక్కన పెట్టేసుకొని భుజంగాసనాలు ఇలా పైకి. మనకి నడుము మీద పడుతుంది ప్రెషర్ అనేది తెలుస్తుంది, హ్యాపీనెస్ అనిపించాలి. నేను మీకు చెప్తున్నట్టు కొంచెం ప్రెషర్ పడి ఏదైనా అనిపించినా రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఫ్యూచర్లో చేసిన కొద్దీ బాగా తగ్గుతుంది. సో జాగ్రత్తగా చేసుకోండి ఇలా. మళ్ళీ స్లోలీ హెడ్ ఇలా కిందికి తెచ్చేసుకొని రిలాక్స్ చేసేసుకొని మళ్ళీ స్లోలీ పైకి. ఎప్పుడైనా స్లో మూమెంట్స్ ఉండాలి, రష్ అస్సలు మంచిది కాదు, పట్టేసుకుంటాయి ఎస్పెషల్లీ పెయిన్స్ ఉన్నప్పుడు. సో జాగ్రత్తగా ఇలా స్లోలీ మళ్ళీ కిందికి వచ్చేసి ఇది కూడా ఒక 5 times అలా రిపీట్ చేసేసుకొని ఇప్పుడు క్యాట్ అండ్ కౌ స్ట్రెచెస్ అంటారు కదా, అది ఎలా చేసుకోవాలి? నార్మల్గా ఇలా టేబుల్ పొజిషన్లో కూర్చొని ఈ టేబుల్ నుంచి ఒక ఇన్హేల్ చేసుకుంటూ బ్యాక్ మొత్తంని ఆర్చ్ చేసేసుకొని పైకి, ఎక్స్హేల్ చేసుకుంటూ రౌండ్ చేసేసుకొని బ్యాక్ మళ్ళీ సేమ్ అప్, సేమ్ కిందికి ఎక్స్హేల్. ఇది కూడా 5 times రిపీట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించిన ప్రతిదీ ఒక 5 to 10 times మీ టైంని తగ్గట్టు మీకు ఏ ఆసనాలు రిలాక్సింగ్ అనిపిస్తే అది ఇంకొంచెం ఎక్కువ చేసుకున్నా మంచిది. ఇవన్నీ ఫాలో అవ్వుకుంటూ కరెక్ట్గా ఫుడ్ తినండి. ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా పెయిన్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఎలా ఉంటుందంటే పట్టేసుకుంటాయి నరాలు. సో క్రాంప్స్ లాగా ఇలా పట్టేసుకోవడం తగ్గాలి అనుకుంటే విటమిన్ డి లెవెల్స్ కూడా చూసుకోండి. డైలీ బిఫోర్ 8 o'clock బయట కూర్చొని ప్రాణాయామం చేసుకోండి. మీరు చైర్లో కూర్చున్నా సరే నార్మల్ స్పైన్ స్ట్రైట్ పెట్టేసుకొని ప్రాణాయామం చేసేసుకోండి. లేదా ఈవినింగ్ 5 to 6 టైంలో కంపల్సరీ. ఇంకొక రూల్ ఏంటి అంటే వాకింగ్ కూడా చాలా అంటే చాలా మంచిది బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు. సో యోగా చేసుకోండి, కరెక్ట్గా తినండి, ఎండలో నడవండి, చాలా మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.